హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయనగరం వంటకాలు. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. 2 బంగాళదుంపలు ఉంటే చాలు లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. అది కూడా అందరికీ ఇష్టమైన ఫ్రైడ్ రైస్ లాగా. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకొని వాటికి తొక్కలు తీసి మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి. వాటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వాటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను పైన చూపించిన విధంగా అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా మరిగించుకోవాలి. ఇలా సలసల మరుగుతున్న నూనెలో బంగాళదుంప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. పొటాటో ముక్కల్ని వెంటనే కదపకూడదు. 1 నిమిషం పాటు అలాగే ఉంచి ఆ తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మంటని ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్కలు క్రిస్పీగా వేగుతాయి, అలాగే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయల్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అలాగే అందులో కరివేపాకు, కారానికి తగిన విధంగా 5 నుంచి 6 పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని వాటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీకు కావలిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక పచ్చి బంగాళదుంపని తీసుకొని ఇలా పైన చూపించిన విధంగా తురుముకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగిన విధంగా ఉప్పును వేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, పైన చూపించిన విధంగా ఇలా ముక్కలు కానీ కట్ అయినట్లయితే మగ్గిపోయినట్లే. ఇలా వేయించుకున్న ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. నేను 3 కప్పుల వరకు అన్నాన్ని తీసుకున్నాను. అలాగే ముందుగా వేయించుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీరని వేసి బాగా మిక్స్ చేసుకుంటే చాలు మన ఆలూ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టంగా తినే ఈ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆన్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.